భగవద్గీతలో 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగములో భగవంతుని పలుకులు. ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్య శాఖగా, వేదములే ఆకులుగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది. ఈ సంసార వృక్షమును త్రిగుణములనడి జలములు తడుపుచుండును. ఈ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ, మనుష్య, తిరియగు యోనులలో జన్మించు ప్రాణులు. చిగుళ్ళే విషయభోగములు. మనుజులను కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసనలనడి వేర్లు, ఊడలు అన్ని లోకములలోనూ క్రింద పైన వ్యాపించి ఉన్నవి. అహంకార మమకార వాసన రూపములైన దృఢమైన వేర్లు, ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును నిశితమైన వైరాగ్యమనడి శస్త్రముతో ఖండించి పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలెను. దురభిమానమును మోహమును త్యజించిన వారును, ఆసక్తియను దోషమును జయించిన వారును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైన వారును, ద్వంద్వముల నుండి విముక్తములైన వారును అవు జ్ఞానులు శాశ్వతమైన పరమపదమును పొందుదురు. స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామమును సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింపచేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరలా ఈ జగత్తున ప్రవేశింపరు, అనగా జన్మింపరు. ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సు, ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందును. జీవాత్మ పంచేంద్రియములను, మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. జీవాత్మ శరీరమును త్యజించినప్పుడు శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడును, విషయభోగములను అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు. అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయములయందున్న ఆత్మతత్వమును ప్రయత్నశీలురై తెలుసుకొనగలరు. సమస్త జగత్తును ప్రకాశింపచేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సే అని ఎరుంగుము. పృథ్వీయందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను. చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికి పుష్టిని చేకూర్చుచున్నాను. నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపములో సర్వప్రాణుల శరీరముల యందుండి ఆహారములను జీర్ణము చేయుచుందును. సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్న వాడను నేనే. ఈ జగత్తునందు గల సకల ప్రాణుల శరీరములు నశ్వరములు. జీవాత్మ నాశరహితుడు. జ్ఞాని అయిన వాడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును.